5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కట్టుకుంటున్నాను. అయిపోయిందండి నా ప్రొడ్యూసింగ్ డేస్. ఏమో ఓన్లీ యాక్టర్ నౌ. ఓన్లీ ఆవిడ దగ్గర టాలీవుడ్లో ఒకప్పుడు ఘన విజయాలకు ప్రతీకగా నిలిచిన బ్యానర్లలో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సంస్థను స్థాపించి దశాబ్దాల పాటు బలంగా నడిపిన వ్యక్తి కలెక్షన్ కింగ్గా పేరొందిన మోహన్ బాబు. ఆయన నిర్మాణంలో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఆ కాలంలో కుటుంబ ప్రేక్షకులు, మాస్ ప్రేక్షకులు రెండిటినీ ఆకట్టుకునే కథలతో ఈ బ్యానర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కాలం మారింది, పరిస్థితులు మారాయి, సినీ పరిశ్రమలో పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు సినిమా నిర్మాణాల వేగం తగ్గిన తరువాత ఆ బాధ్యతలను తీసుకున్నది ఆయన కుమార్తె మంచులక్ష్మి. మంచులక్ష్మి తనదైన శైలిలో సినిమాలు నిర్మించేందుకు ప్రయత్నం చేశారు. కథల్లో కొత్తదనం, ప్రజెంటేషన్లో వైవిధ్యం ఉండాలని చూశారు. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆ ప్రయత్నాలకు పెద్దగా ఆదరణ లభించలేదు. నిర్మాణ వ్యయాలు పెరగడం, విడుదలలో ఆలస్యం, మార్కెట్ పరిస్థితులు అన్నీ కలిపి ఆమెకు ఆర్థికంగా భారంగా మారినట్లు తెలుస్తోంది. గతంలో ఆమె నిర్మించిన కొన్ని చిత్రాలు విడుదలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమయ్యాయి. దీంతో నిర్మాతగా ఆమె ఎదుర్కొన్న ఒత్తిడి గురించి ఇండస్ట్రీలో చర్చలు నడిచాయి. ఇప్పుడు తాజాగా ఆమె కీలక పాత్రలో నటించిన తమిళ చిత్రం తెలుగులో బూకీ పేరుతో ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రజెంటేషన్ ఈవెంట్లో మాట్లాడిన మంచులక్ష్మి తన నిర్మాత జీవితంపై ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. సినిమాలు నిర్మించడం వల్ల తాను భారీగా నష్టాలు ఎదుర్కొన్నానని, గతంలో తీసిన సినిమాల వల్ల వచ్చిన ఆర్థిక భారాన్ని ఇప్పటికీ భరిస్తున్నాను అని ఆమె వెల్లడించారు. డబ్బులు పోగొట్టుకున్నారా సినిమాలతో? 100% అండి. అయ్యో, 5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కట్టుకుంటున్నాను. అందుకే వేరే సినిమాలు తీసేది, కవర్ అవుతుందేమో అని. ఎస్. ఇకపై నిర్మాతగా సినిమాలు చేయాలనే ఆలోచన లేదని, నటిగా మాత్రమే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయిపోయిందండి నా ప్రొడ్యూసింగ్ డేస్. ఏమో ఓన్లీ యాక్టర్ నౌ. ఓన్లీ ఆవిడ దగ్గర ఇప్పుడు నాకు ఏమైనా స్క్రిప్ట్ పంపిస్తుంటే ప్రొడ్యూసర్ ఎవరన్నా అడుగుతున్నా, కథ ఎలా ఉందని అడగట్లా, ప్రొడ్యూసర్ అన్నాడా అంటే మీరు ఒకసారి వింటే బాగుంటుంది. నేను విన్నాను, ప్రొడ్యూసర్ తో పాటు రెండు కాదు, ఇన్నాళ్ళు చెక్లు తీసుకున్న ఆవిడ దగ్గరికి చెక్లు ఏమి ఇస్తాంలని. అలా కాదు, అందుకే తమిళకి వెళ్ళి అక్కడైనా వస్తున్నాయి చెక్లని. కాదండి, డబ్బు నటిగా చేసే ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఆదాయంతో గతంలో వచ్చిన అప్పులను క్రమంగా క్లియర్ చేయాలని చూస్తున్నట్లు ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి. గత ఏడాది విడుదలైన దక్ష చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. అదే సమయంలో నిర్మాతగాను వ్యవహరించారు. ఆ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించారు. అయితే ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఇదే కాకుండా గతంలో నిర్మించిన దొంగాట, ఊ కొడతారా ఉలిక్కి పడతారా వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన వ్యక్తి నిర్మాణ రంగం నుంచి తప్పుకోవడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా స్వయంగా నష్టాలను అంగీకరించి ఇక నిర్మాతగా ముందుకు వెళ్ళను అని ప్రకటించడం ఇండస్ట్రీలో అరుదుగా కనిపించే విషయం. ప్రస్తుతం మంచులక్ష్మి నటిగా విభిన్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. వెబ్ సిరీస్లు, భిన్నమైన కథాంశాలతో వచ్చే సినిమాలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా రంగంలో విజయాలు పరాజయాలు సహజం. ఒకప్పుడు విజయవంతమైన బ్యానర్కు నాయకత్వం వహించిన వ్యక్తి ఇప్పుడు కొత్త దిశలో అడుగులు వేయాలని నిర్ణయించుకోవడం ఇది టాలీవుడ్లో మరో ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. ఇకపై మంచులక్ష్మి నటిగా ఎలాంటి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.